ఓం గణపతయే నమః. శ్రీ బాలాదేవ్యే నమః. మేషలగ్నంలో పుట్టిన వారి జాతకుల శారీరక లక్షణాలు, మానసిక స్వభావం, వ్యక్తిత్వం, ఆరోగ్యం, వృత్తి ఏ రంగాల్లో బాగుంటుంది, వారికి ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుంది, వివాహ జీవితం, సంబంధాలు, వీరికి ఉన్నటువంటి బలాలు, బలహీనతలు, వీరు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏమిటి అనేది ఈ వీడియోలో ఇప్పుడు చూద్దాం. ముందుగా లగ్నం అంటే ఏమిటి అంటే, లగ్నం అంటే జన్మకుండలిలో మొదటి భావం. జాతకుడు పుట్టిన సమయంలో తూర్పు దిక్కున ఉదయిస్తున్నటువంటి రాశినే లగ్నం అంటారు. ఇది జ్యోతిష్యంలో ఇది చాలా కీలకం. ఎందుచేత అంటే మొత్తం జాతకం ఈ లగ్నం ఆధారంగానే ఉంటుంది. మేష లగ్నానికి అధిపతి కుజుడు, మంగళుడు. మేషం అగ్నితత్వం, చరరాశి కాబట్టి వీరి యొక్క స్వభావంలో వేగం, ఉత్సాహం, పోరాట పటిమ ఎక్కువగా కనిపిస్తాయి. ముందు వీళ్ళ శారీరక లక్షణాలు చూసుకుంటే రూపం మధ్యస్థ నుండి పొడవైన శరీరం ఉంటుంది, బలమైన ఎముకల నిర్మాణం, భుజాల వెడల్పుగా, నుదురు కొంచెం ఎత్తుగా ఉంటుంది, ముఖం కోణాలతో కూడినటువంటి ముఖం ఉంటుంది, చురుకైనటువంటి కళ్ళు ఉంటాయి, ఎర్రటి ఛాయ లేదా గోధుమ రంగు కలిగి ఉంటారు. ఎర్రటి ఛాయ లేదా గోధుమ రంగులు ఉంటాయి. చిన్న వయసులోనే మొటిమలు, గాయాలు అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. మేషం శరీర అంగాల్లో తలను సూచిస్తుంది కాబట్టి వీళ్ళ తల ముఖ భాగంలో పుట్టుమచ్చలు కానీ, గాయాలు కానీ, గాయం తాలూకు ఏర్పడినటువంటి మచ్చలు కానీ ఏర్పడేటటువంటి అవకాశం ఉంటుంది. వీళ్ళ నడక ఆత్మవిశ్వాసంతో వేగంగా నడుస్తారు. కూర్చున్నా కదలకుండా ఉండలేరు. మానసిక స్వభావం, వ్యక్తిత్వం వీళ్ళ చూసుకుంటే ధైర్యం, తెగింపు అనేవి ఉంటాయి. భయం అంటే ఏమిటో తెలియదు. రిస్క్ తీసుకోవడానికి ముందు ఉంటారు. ముందు చేసి తర్వాత ఆలోచిస్తారు. నాయకత్వ లక్షణాలు ఉంటాయి. పుట్టుకతోనే లీడర్లుగా ఎవరి కింద పని చేయడం అనేది నచ్చదు. సొంతంగా నిర్ణయాలు తీసుకోవాలని చూస్తారు. కోపం, ఆవేశం ఎక్కువగా ఉంటుంది. చాలా త్వరగా కోపం వస్తుంది, కానీ అంతే త్వరగా చల్లారిపోతుంది. పగలు, ప్రతీకారాలు అనేవి మనసులో పెట్టుకోరు. స్వతంత్ర భావాలు ఉంటాయి. ఎవరి మీద ఆధారపడడం అనేది ఇష్టం ఉండదు. నా దారి నాదే అనేటటువంటి మనస్తత్వం ఉంటుంది. స్పష్టత కలిగి ఉంటారు. మనసులో ఏది ఉంటే అదే మాట్లాడతారు. దాపరికాలు, కపటంగా ఉండడం అనేవి వీళ్ళకి నచ్చవు. అందుకే కొంతమందికి కొన్నిసార్లు మొరటగా మాట్లాడినట్టు అనిపిస్తుంది. ఉత్సాహంగా ఉంటారు. కొత్త పనులు మొదలు పెట్టడంలో వీరిని మించిన వారు లేరు అన్నట్టు చెప్పవచ్చు. కానీ సహనం తక్కువగా ఉంటుంది. కాబట్టి దీర్ఘకాలికమైనటువంటి పనుల్లో, ప్రాజెక్టుల్లో మధ్యలో వదిలేసేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక ఆరోగ్య విషయం వచ్చేటటువంటి అనారోగ్య పరిస్థితులు, ఎక్కువగా వచ్చేటటువంటి ఇబ్బంది కలిగించేటటువంటి అనారోగ్యాలు చూసుకుంటే మేషం తల, మెదడు, కళ్ళు, రక్తాన్ని సూచిస్తుంది. కుజుడు లగ్నాధిపతి కాబట్టి సమస్యలు ఏమిటంటే వచ్చేటటువంటి సూచించే సమస్యలు ఏమిటంటే తలనొప్పి, మైగ్రేను, జ్వరం, రక్తపోటు, ప్రమాదాల వల్ల తలకు గాయాలవ్వడం, మొటిమలు, వేడి వల్ల వచ్చేటటువంటి రుగ్మతలు ఇవన్నీ కూడా కలిగే అవకాశం ఉంటుంది. అయితే వీళ్ళకి రోగ నిరోధక శక్తి బాగుంటుంది. జబ్బు పడ్డా త్వరగా కోలుకుంటారని చెప్పవచ్చు. సాధారణంగా అనారోగ్య పరిస్థితులు అనేవి వీళ్ళకి ఉండవు. తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త ఏమిటంటే అతి కోపం అనేది వీళ్ళకి పనిచేయదు. అతి వేగం అనేది తగ్గించుకోవాలి. వేడి చేసేటటువంటి ఆహారాలు తగ్గించాలి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు ఏ పనులు వీళ్ళకి అనుకూలంగా ఉంటాయి? మనం కుజుడు అనుకున్నాం కాబట్టి సరిపోయే రంగాలు చూసుకుంటే పోలీసు, మిలిటరీ, సర్జన్, దంత వైద్యుడిగా, ఇంజనీరింగ్, మెకానిక్, రియల్ ఎస్టేటు, స్పోర్ట్స్, అగ్నిమాపక దళం, కషాయి, లోహాల వ్యాపారం, కుజుడికి సంబంధించినటువంటి ఈ వృత్తులన్నీ కూడా బాగా కలిసి వస్తాయని చెప్పవచ్చు. వీళ్ళ పనితీరు ఎలా ఉంటుందంటే ఉద్యోగం కంటే వ్యాపారాన్ని ఎక్కువగా ఇష్టపడతారు. అంటే ఎప్పుడు ఉదయం వెళ్ళి సాయంత్రం వచ్చి ఆ విధంగా చేసే కంటే ఒకరి కింద పని చేయడం అనేది వీళ్ళకి నచ్చదు. సొంతంగా ఏదైనా చేయాలనేటటువంటి ఆలోచన ఎక్కువగా ఉంటుంది. ధనపరంగా చూసుకుంటే సంపాదన వేగంగా ఉంటుంది. ఖర్చు కూడా అంతే వేగంగా ఉంటుంది. పొదుపు అలవాటు చేసుకోవడం మంచిది. వీళ్ళు రిస్కీ ఇన్వెస్ట్మెంట్స్ వైపు ఎక్కువగా మొగ్గు చూపుతారని చెప్పవచ్చు. సంబంధాలు, వైవాహిక జీవితం చూసుకుంటే వీళ్ళ ప్రేమ చాలా పాషనెట్ గా ప్రేమిస్తారు. ప్రపోజ్ చేయడానికి వెనుకాడరు. కానీ రొటీన్, బోరింగ్ రిలేషన్ అంటే వీళ్ళకి నచ్చదు. వైవాహిక జీవితం 7వ స్థానం తుల కాబట్టి భాగస్వామి శుక్రుడి లక్షణాలతో ఉంటారు. అందంగా, సౌమ్యంగా, బ్యాలెన్స్ చేసేవారుగా. మేష లగ్నం వారికి ఎదురు చెప్పకుండా అర్థం చేసుకునే భాగస్వామి కావాలని కోరుకుంటారు. వీళ్ళకు ఉన్నటువంటి సవాల్ ఏమిటంటే కోపం, అహం వల్ల గొడవలు అనేవి ఎక్కువ వస్తాయి. నేను చెప్పిందే కరెక్ట్, అదే చెయ్యాలనేటటువంటి వైఖరి తగ్గించుకుంటే వీళ్ళ యొక్క సంసార జీవితం సాఫీగా సాగుతుందని చెప్పవచ్చు. స్నేహంలో చూసుకుంటే మంచి స్నేహితులు ఉంటారు. ఆపదలో ఆదుకుంటారు. కానీ మోసం చేస్తే మాత్రం క్షమించరు. వీళ్ళకు ఉన్న బలాలు, బలహీనతలు చూసుకుంటే వీళ్ళకున్న బలాలు ధైర్యం, చొరవ, నిజాయితీ, స్పష్టత, ఉత్సాహం, శక్తి, న్యాయకత్వం, రక్షించేటటువంటి తత్వం వీళ్ళకు ఉన్నటువంటి బలాలుగా చెప్పవచ్చు. ఇంకా బలహీనతలు ఏమిటంటే తొందరపాటు నిర్ణయాలు, సహనం కోల్పోవటం, సహనం లేకపోవటం, మొండితనం,
ఎదుటివారి మాట వినకపోవడం, త్వరగా బోరు కొట్టడం, కోపం, అహంకారం, గొడవలకు కాలు దువ్వడం, ఇవన్నీ కూడా వీళ్ళకు ఉన్నటువంటి మైనస్ పాయింట్లుగా, నెగిటివ్ పాయింట్లుగా చెప్పవచ్చు. వీటి ఈ ఉన్న చెప్పినటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. వీళ్ళు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు, సూచనలు ఏమిటంటే, ఈ లగ్నానికి అధిపతి కుజుడు కాబట్టి ఈ రాశికి మంగళవారం నాడు ఉపవాసం ఉండి హనుమాన్ చాలీసా పారాయణం చేయడం మంచిది. రత్నధారణ పగడం ధరించడం మంచిది, మేలు. అయితే ఇది జాతక పరిశీలన చేసుకుని జ్యోతిష్కుని యొక్క అనుమతితో చేసుకోవడం మంచిది రత్నధారణ. అయితే ఎరుపు, కాషాయ రంగులు బాగా కలిసి వస్తాయి. కానీ కోపం అధికంగా ఉన్నటువంటి వారు ఎరుపు రంగు వాడకపోవడమే మంచిది. ఏ నిర్ణయం అయినా సరే 10 నిమిషాలు ఆగి నిర్ణయం తీసుకోవడం మంచిది. వీళ్ళు ధ్యానం, వ్యాయామం ఇటువంటివి జీవితానికి అలవాటు చేసుకోవడం మంచిది. రక్తదానం చేయడం వల్ల కూడా కుజుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఆరోగ్య పరిస్థితిని బట్టి. ఇది మేష లగ్నంలో పుట్టినటువంటి జాతకుల యొక్క లక్షణాలు, స్వభావం, వారి యొక్క జీవిత విశేషాలు. మరొక వీడియోలో మరలా కలుద్దాం. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇప్పుడే ఫాలో అవ్వండి. స్వస్తి.